హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకు ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. నేను మునగాకు కట్ట తీసుకునేసి ఈ విధంగా ఉల్చుకునేసి శుభ్రంగా కడిగి తర్వాత కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనంలో మనము మునగాకును వేసుకునేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో మనము మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి ఈ విధంగా మనం వేసిన ఒక గ్లాసు వాటర్కే బాగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. మనం వేసిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేసి తర్వాత మునగాకంతా కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి మునగాకును తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకునేదానికి మనము పౌడర్ అనేది చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి నేను ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కారం ఒకవేళ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించండి. నేను 2 కప్పులు మునగాకును తీసుకున్నా కనుక కరెక్ట్గా సరిపోయింది. నాకు 8 ఎండుమిరపకాయలు కారం ఉండేటివి తీసుకున్నాను. తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ విధంగా 1 కప్పు పల్లీలను తీసుకునేసి ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత దాంట్లోనే పల్లీలు కూడా వేసుకునేసి మనం బాగా వేయించుకోవాలండి. ఇలాగ బాగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు అనేది నేను ఒక 15 వరకు పొట్టు తీయకుండానే వేసుకున్నానండి. ఈ మునగాకుకు మనము ఫ్రై చేసేటప్పుడు వెల్లుల్లి అనేది పొట్టు తీయకుండానే మనం ఇలాగనే వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి పౌడర్ అనేది పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. స్పూన్స్ అయితే 4 స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు వేసుకున్నాను. బాగా వేగినాక ఒక పెద్ద ఆనియన్ స్లైస్గా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలంటే మనకు ఆనియన్ అంతా కూడా మగ్గుతుంది. ఇలాగా మగ్గిన తర్వాత ముందుగా మనము ఉడకపెట్టుకునేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటర్ లేకుండా మునగాకును దాన్ని వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా మనము పౌడర్ అనేది చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రైకి, ఆ పౌడర్ను పక్కన పెట్టుకునేసి తర్వాత బాగా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మునగాకును కూడా మనము ఆనియన్ బాగా వేగిన తర్వాత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మునగాకునంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా మనం కలుపుకోవాలి. ఇలాగా మనం 5 నిమిషాల పాటు మునగాకు వేసిన తర్వాత బాగా కలుపుకునేసి మనము ఫ్రైకి పౌడర్ చేసుకున్నాం కదండి, పల్లీలు, వెల్లుల్లి కారం పొడి, ఆ కారం పొడి వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము పౌడర్ అనేది వేసుకునేసి ఈ పౌడర్ అనేది ఒకేసారిగా వేయకుండా ఈ విధంగా స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం స్టవ్ పైన పెట్టుకునేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, మునగాకు పల్లి కారం పొడి ఫ్రై అనేది చపాతీలకు కానీ అదేవిధంగా సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.